జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దూసుకుపోతోంది. జనసేన సభ్యత్వ నమోదు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇప్పటికే 27,000కి పైగా సభ్యత్వాలను నమోదు చేసినట్లు నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు చెప్తున్నారు. జనసేన నేతలు నెల్లూరు నగర పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక జనసేన సభ్యత్వాలను తీసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు కూడా ముందున్నారని దుగ్గిశెట్టి సుజయబాబు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శరవేగంగా జరుగుతుంది. గతంలో కంటే ఈసారి ఇచ్చినటువంటి సమయానికి ముందే ఒక మైల్ రాయిలు దాటినట్టుగా నెల్లూరు సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి సంఖ్య ఇప్పటికే దాదాపు దాటిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన సిటీ కార్యాలయంలో దుగ్గిశెట్టి సుజయబాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకుని అంబరాలని పరిస్థితి కనపడుతుంది. అసలు ఏంటి మొత్తం మీద సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతవరకు ఏ ఫిగర్ దాటిందో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సుజయబాబు గారు, గతంలో కంటే ఈసారి 24 గంటల ముందే ఒక మార్కును దాటారని చెప్తా ఉన్నారు. ఏం మార్కు దాటారు? ఎంత సభ్యత్వం నమోదు చేయడం జరిగింది పార్లమెంట్ వైడ్గా? లేదండి, మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ 2024లో ఏదైతే ప్రతిష్టాత్మకంగా మన 7 కాన్స్టిట్యున్సీల్లో మాకేదైతే నెల్లూరు పార్లమెంట్లో 25,844 సభ్యత్వాలు నమోదైతే ఈసారి 2026 ఫిబ్రవరి 26వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శివరాత్రి రోజున ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని ఫిబ్రవరి 26 మా జన సైనికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ప్రతి జన సైనికుడు నెల్లూరు పార్లమెంటు పరిధిలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు చీఫ్ విప్ అసెంబ్లీ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మాకు ఇక్కడికి ఇన్ఛార్జ్గా పంపించడం, 2 రోజుల ముందరే వచ్చి ఆయన ప్రతి సాధకుడికి, ప్రతి మండలాధ్యక్షుడికి, ప్రతి డివిజన్ ఇన్ఛార్జికి ఆయన తనదైన ఉత్తేజాన్ని ఇచ్చి అందరిలో ఒక స్ఫూర్తిని నింపి వెళ్ళడం. ఆ రోజు నుంచి ప్రతి జన సైనికుడు కార్గిల్ సైనికుల్లాగా పనిచేసి మా ఈ రికార్డ్ని పోయినసారి 25,844 గడువు తేదీ తర్వాత ఒక 3 రోజులు కొనసాగింది. దానితో 25,844 చేస్తే ఈసారి వాళ్ళు ఏదైతే నార్మల్ గడువు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 లోపల చెప్పారో 9వ తారీఖు ఉదయం 10 గంటలకి, అంటే దగ్గర 36 గంటల ముందరే మేము పోయినసారి రికార్డుని 27,029 రికార్డు మార్కుని రీచ్ చేయడం నిజంగా అన్ని ఏరియాల నుంచి ఇప్పుడే మాకు కనుక్కొని ఏ సభ్యతలు నమోదు చూస్తుంటే నిజంగా ఒక పండగ వాతావరణం లాగా రాష్ట్రంలో అన్నిటికంటే ముందరగా నెల్లూరు రీచ్ అవ్వడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా పట్టున్న స్థలం నెల్లూరు జిల్లా, ఆయన సొంత ఊరు. ఈరోజు అటువంటి సొంత ఊరిలో నుంచి ఇటువంటి సంఖ్యని మేము 27,029 జస్ట్ మాత్రమే అయిందండి. ఇప్పుడే ఆ కౌంట్ దాటాం. ఇంకా ఒక భారీ సంఖ్య దిశగా దూసుకెళ్తుంది. అది ఎంత దూరం వెళ్తుందో, ఆ ప్రవాహం, ఆ ఉధృతం ఎంతవరకు వస్తుందో తెలియదండి. అంటే నిజంగా ఆనందదాయకమని చెప్పుకోవాలి. మొత్తానికైతే ఒకవైపు పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు అటు ఉద్యమి అయి ఉండొచ్చు, సాధకులు, అయితే నెక్స్ట్ ప్రదాత, సో ఈ 3 సంబంధించినటువంటి కేటగిరీలో ఒక ఉద్యమంలాగా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి గతంలో కంటే ఈసారి ఆత్మకూరు అయి ఉండొచ్చు, ఒకవైపు ఉదయగిరి అయి ఉండొచ్చు, ఇటు నెల్లూరు సిటీ, రూరల్ రెండింటిని కూడా మీకు ఉన్నటువంటి లాగిన్లోనే జరుగుతున్నాయి తెలుస్తూ ఉంది. ఎలా ఉంది అసలు ఈసారి గతంలో కంటే ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో? ఖచ్చితంగా అండి. మనం చూసుకున్నట్లయితే క్రితంసారి 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేసిన దానికంటే ఈసారి ఇంకా ప్రజల్లో ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి పనులు కానీ, పవన్ కళ్యాణ్ గారు విలేజ్ ప్రాంతాల్లో ఆయన ఇప్పటికే మొదటి సంవత్సరంలోనే 3,600 కిలోమీటర్ల పై పరిధిలో స్థాయిలో రోడ్లు వేయించడం, తర్వాత ఆయనకు కావాల్సిన పంచాయతీరాజ్ శాఖ ద్వారా జనాలకు ఇప్పించడంతో ప్రజల్లో ఇంకా ఉధృతంగా ఈసారి జనసేనకి చేరాలి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి అనే ఒక సంకల్పం నెల్లూరు జిల్లాలో అయితే కనిపించిందండి. ఆ నెల్లూరు జిల్లాలో కనిపించిందని చెప్పి మేము మాటల రూపంలో చెప్పట్లేదు, ఈసారి అంకెల రూపంలోనే చెప్పాం. పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లాని బహుమతిగా ఇచ్చేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బొలిశెట్టి సేనన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఈసారి ఇంకా బలంగా దూసుకుపోతుందని చెప్పి మేమందరం కోరుకుంటున్నామండి. ఇప్పుడే మాకు జిల్లా వ్యాప్తంగా రిపోర్టు తెప్పించుకొని ఇప్పుడే వెంటనే మేము సంబరాలు జరుపుకున్నాం. కానీ ఇంకా సంబరాలు మేము జరుపుకోవడం లేదండి, ఇంకా త్వరలో ఉంది. ఇంకా క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత మేము జరగాల్సిన సంబరాలు ఏ విధంగా ఉంటాయో, అంబరాన్ని అంటే ఏ విధంగా ఉంటాయో చూపిస్తామండి. మనతో పాటు ఆత్మకూరు ఉన్నారు, సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు చెప్పండి, ప్రధానంగా గతంలో కంటే ఈసారి డబుల్గా కొట్టినట్టున్నారు, మీ సంఖ్య దాటింది 4 టైమ్స్. ఓకే, వెరీ గుడ్. సో ఎంత జరిగింది, ఎలా ఉంది? గతంలో 2,500 చిలికైంది. ఈసారి మేము 10,000 టార్గెట్కి ముందుకు వెళ్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు 8,500 దాటి ముందుకెళ్ళాం. యాక్చువల్గా జనసేన పార్టీ తరఫున గత ప్రభుత్వంలో అయితే ఏమి, ప్రస్తుత ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఏమి
గత ప్రభుత్వంలో చేసిన ప్రజల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితం అయితేనేమి ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి ముద్ర ఖచ్చితంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మెచ్చిన ప్రతి ఒక్క మా ఆత్మకూరు నియోజకవర్గం అయితేనేమి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రజలు ఈరోజు జనసేన పార్టీని వాలంటరీగా వాళ్ళందరికీ వాళ్ళే ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మేము జస్ట్ ఈ సాధకులందరూ కలిసి వాళ్ళకి ఈ సభ్యత్వాలు చేసేదానికి మా వంతు టెక్నికల్గా అయితే మీద ఈ సహకారం చేస్తుంది తప్పనిచ్చి ప్రజల్లోనే ఒక ఉవ్వెత్తున ఎగిసిపడిందండి. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన దక్షతని మెచ్చి వస్తున్న దీనికి ఇది జనసేన పార్టీకి ఒక రివార్డుగా మేము భావిస్తున్నాం. మనతో పాటు ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీకి ప్రధానంగా వీర మహిళలే అని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా దీంట్లో ఉద్యమిలాగా కొనసాగుతున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా వైభవంగా కొనసాగుతుంది. సో మీరు ఒక గ్రేట్ అచీవ్మెంట్ కూడా సాధించామని చెప్తా ఉన్నారు అధ్యక్షుడు. మీరేమంటారు, ఎంత చేశారు, ఇప్పటివరకు ఎలా కొనసాగుతాం? నమస్తే అండి. ఈరోజు మా నెల్లూరు నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబన్న ఆధ్వర్యంలో మేము 54 డివిజన్స్ సిటీ అండ్ రూరల్ రెండిటికి కలిపి మేము గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో కంటే నేను 6 టైమ్స్ ఎక్కువగా నేను ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని నేను చేయడం జరిగింది. ఇది మొత్తం మా సుజయన్న ఆధ్వర్యంలోనే జరిగింది. అదేవిధంగా మాకు ఈసారి మా సీనన్నని ఇన్ఛార్జిగా వేశారు. సీనన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సుజయన్న గారి ఆధ్వర్యంలో మా నెల్లూరు సిటీ అండ్ రూరల్ చాలా శరవేగంతో ముందుకు తీసుకొని పోతుందండి. మనతో పాటు కొంతమంది ఇంకా వీర మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా రీజనల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి గారు, మీరు చెప్పండి, ఈరోజు ఈ యొక్క ఉద్యమి కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది, దీంట్లో మీ పార్టిసిపేషన్ ఎలా ఉందంటారు? ముందుగా చెప్పాలంటే ఈసారి ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి మంచి పని వాళ్ళు గమనిస్తున్నారు. దాన్ని గమనించి పోయినసారి కంటే ఈసారి ఎక్కువ నా సభ్యత్వ నమోదులు చేసుకుంటున్నారు. మేము ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బొలిశెట్టి సీనన్నకు నేను ఒక మాట చెప్పాను. సీనన్న, ఈసారి డబల్ చేసి మీకు గిఫ్ట్గా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పోయినసారి చేసిన దానికి డబల్ కాదు, త్రిబుల్ కూడా అయిపోయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నా పాత్ర ఎంతవరకు అంటే చాలా వరకు కొత్తవి నమోదు చేస్తున్నాము. వాళ్ళకి అవగాహన కల్పించి ఈ సభ్యత్వం వల్ల మనకి ఏమొస్తుంది ఏంటి అనేది తెలియజేసి సభ్యత్వాలు ఎక్కువ చేయడానికి కృషి చేస్తున్నాం. సో మొత్తానికైతే నెల్లూరు సిటీ కార్యాలయంలో ఈరోజు పార్లమెంటు వైడ్గా కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే సంఖ్య ఉందో దాన్ని ముందుగానే రీచ్ అవ్వడంతో ఇక్కడైతే కేక్ కట్ చేసి ఇటు సంబరాలు జరుపుకున్నారు. మరో కొంత సమయం ఇంకా ఉంది, ఇంకా ఎక్కువగా అచీవ్ చేసుకుంటాం. ఈరోజు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం అఢాసంగా కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఏదైతే జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి తాడేపల్లిగూడెంకు సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు దుగ్గిశెట్టి సారథ్యంలో కూడా దాదాపు కూడా అందరూ కూడా ఇటు ఉద్యమిలాగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాదాపు కూడా గతంలో కంటే డబుల్ సంఖ్యను మేము ముందుకు తీసుకెళ్తామనే ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఉద్యమి సభ్యత్వ నమోదుపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ జనసేన కార్యాలయం నుంచి.